రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకునేందుకు ఎంత దూరం ఉందకని ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా వలస ఓటర్లు ఆకర్షించేందుకు నాయకులు పార్టీలు ఆసక్తి చూపిస్తాయి. ఓట్లు వేసేందుకు వచ్చిన వలస ఓటర్లతో మా ప్రతినిధి రామకొండ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అయితే పాలమూరు జిల్లా అంటేనే ఒకప్పుడు వలసల జిల్లా. వలసలో వెళ్ళి ముంబై కానీ పూణే ప్రాంతాలు కూడా ఎక్కువ మాత్రం ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా బతుకుదేరి కోసం వెళ్ళి అక్కడ సిద్ధపడ్డారు. అయితే ఈ రోజు రెండో దశ ఎన్నికల్లో హన్వాడ మండల్ కావచ్చు, కోయిలకొండ మండల ప్రాంతాల్లో దాదాపు ఎక్కువ తాండాలు ఉంటాయి. ఈ తాండాలో ఉన్నటువంటి ప్రజలు ఓటు హక్కు వినియోగించేందుకు కూడా బయలుదేరారు. ఇప్పుడు ఓటు హక్కుల్లో పాల్గొనేందుకు కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది ఓటర్లను వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చారు? మాది హన్వాడ మండల్, ఇష్టంపల్లి తండ, గుండెల గ్రామం. ఈసారి ఓటింగ్ వేద్దామని వచ్చిన. మా తాండా సర్పంచ్ ఇలాగే డెవలప్మెంట్ చేసుకోవాలని ఓటేసి పోదామని వచ్చిన. మీరు ఎన్ని రోజులు వలస వెళ్ళి ఎక్కడ ఉండి బతుకుతున్నారు? మహారాష్ట్రలో ఉంటున్నాం. ఇడికి మాకు 12 సంవత్సరాలు అయింది. అక్కడ ఉండి మేస్త్రి పనులు, కూలి అవి చేసుకుని బతుకుతాం. అంటే మీకు సమాచారం ఎట్లా, ఓటు హక్కు మీకు ఉందని చెప్పి ఎట్లా ఇచ్చారు, ఎట్లా వచ్చారు, ప్రయాణం ఎట్లా జరిగింది? మాకు సర్పంచులే ఫోన్ చేసి చెప్పిరి, ఒక 15 రోజుల క్రితం ఇట్లా ఎలక్షన్ ఉంది రండి అని చెప్పారు. మరి కొంతమంది వలస కార్మికులను వాడిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీది ఏ ఊరు, ఎందుకోసం వచ్చి, ఎక్కడి నుండి వచ్చారు? మహారాష్ట్ర ఉంటాం సార్, పని చేయడానికి పోతాం మేము అక్కడ. ఇంకా మా ఊరు సర్పంచ్ ఓటు ఉంటే వచ్చినాం సార్. సర్పంచ్ గారు ఊరికి ఏమైనా వస్తే పని చేసి పెట్టాడని బాగు చేయడానికి. అంటే మీకు ఎట్లా వచ్చి ప్రయాణం ఎట్లా సాగింది? అంటే ఓటు హక్కు ఉంది కదా, మీరు ఈరోజు 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ ఉంటుంది. మీకు ఏమన్నా రవాణా సహకారం ఏమైనా ఏర్పాటు చేశారా ప్రజలు, అక్కడ ఉన్న అభ్యర్థులు? ఏం చేస్తారు, మా కిరాయికి డబ్బులు పంపించినారు, మేమే ట్రైన్ నుంచి వచ్చేసాం. కిరాయికి ఇచ్చినారు. ఎట్లా అనిపిస్తుంది? మీరు ముంబై, పూణేలో ఉన్న వారు వచ్చి ఓటు హక్కు ఎంచుకుంటున్నారు కదా, గతంలో ఎమ్మెల్యే ఎన్నికలు కూడా మీరు వచ్చారా ఓటు వేయడానికి? వచ్చినాం సార్, వచ్చినాం. మా ఓటు హక్కు 10 సంవత్సరాల నుంచి ఉంది. ఏ ఓటు ఉంటే ఆ ఓటుకు వచ్చి వేసిపోతాం సార్. అక్కడ ఉన్నా సరే గాని ఇక్కడ వచ్చి ఓటేస్తాం. అంటే మన ఊరు, నా గ్రామ పంచాయతీ ఇక్కడే కాదు, అక్కడ కొన్ని రోజులు బతికెళ్ళి పోతాం అంతే. కొన్ని రోజులు మనం ఏమైనా అయితే, మనం ముసలోడు అయితే మన ఊరే మనకు హక్కు. రైట్. మొత్తం మీద కూడా ఊరు డెవలప్ కావాలంటే మెయిన్ గా ఒక సర్పంచ్ కావాలి కదా. ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతాల్లో ఉన్నా సరే కానీ ఈ రోజు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మాకు ఓటు హక్కు ఉంది. ఖచ్చితంగా ఎంత ప్రయాణం అయినా సరే మేము వచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే వ్యక్తి సర్పంచే కాబట్టి ఆ సర్పంచ్ ఓటు హక్కు వినియోగించుకోవాలని. అంటే ఇప్పటి వరకు ఏ ఎన్నికలు వచ్చినా కూడా మేము వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని మళ్ళీ వలసలు వెళ్ళి అక్కడ మేము కూలినాలు పని చేసుకుని కూడా బతుకుతుంటాం కాబట్టి ఏదైనప్పుడు కూడా మేము బతుకుదేరుకు వెళ్ళినా కూడా ఓటు హక్కులో పాల్గొనడం, మేము ఖచ్చితంగా ఓటు వేసిస్తామని చెప్పి వారు స్థానికంగా ఉన్న ఏదైతే వలసగా వెళ్ళినటువంటి ప్రజలు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 9 మహబూబ్ నగర్. ఉమ్మడి మహబూబ్